ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ప్రోమో అయితే వచ్చేసింది. అసల ది మోస్ట్ అవైటెడ్ ప్రోమో అనే చెప్పుకోవాలి. ఇక కేవలం 2 వారాలు మాత్రమే మిగిలిపోయింది. దాంతో పాటు ఈరోజు లాస్ట్ నామినేషన్స్ ప్రాసెస్. సో, ఈ నామినేషన్స్ కోసం చాలామంది దారుణంగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో, ఎందుకంటే ఇలా చెప్తున్నానంటే ఈ నామినేషన్స్ అనేది చాలా కీలకమైనది. ఎవరు టాప్ 5లోకి, టాప్ 6లోకి, ఫినాలేకి ఎవరు వెళ్తున్నారు అనేది ఈ నామినేషన్స్ ద్వారా తెలిసిపోతుంది. మరి ఇంతటి నామినేషన్స్‌ని చాలా సింపుల్‌గా అవినాష్ తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్స్‌లో ఉన్నారు అని చెప్పని బిగ్ బాస్ చెప్పేసరికి ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే మాక్సిమం నామినేషన్స్‌లో ఇంక ఫైర్ ఫుల్‌గా కొట్టుకుంటారు, ఇంక గొడవలు జరుగుతాయని చెప్పనేసి అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ ఏంటంటే మన బిగ్ బాస్ అయితే ఫ్యాన్స్ దగ్గర నుంచి వీళ్ళకి మెసేజెస్ వచ్చేలాగా, వీళ్ళకి ఇన్సైట్స్ వచ్చేలాగా ప్లాన్ అయితే చేశారు. సో, ప్రతి ఒక్కరు నామినేషన్స్‌లో అయితే ఉంటారు. ఆల్రెడీ టికెట్ టు ఫినాలే గెలుచుకున్న మన అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ కాబట్టి సో, ఆయనైతే నామినేషన్స్‌లో అయితే ఉండరు. మిగతా వాళ్ళందరూ నామినేషన్స్‌లో అయితే ఉన్నారు. సో, మీరు ఎవరు ఓటేస్తున్నారు, ఎవరు ఎలిమినేట్ అయిపోతారో కామెంట్‌లో అయితే తెలపండి. సో, నా దృష్టిలో రోహిణి ఆర్ విష్ణుప్రియ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అనుకుంటున్నాను. సో, ఇంకా విషయం ఏంటంటే ఫ్యాన్స్ అందరూ వాళ్ళ కాల్ కానీ లేదంటే వాళ్ళ మెసేజెస్ డిస్‌ప్లేలో అయితే కనబడతాయి. సో, వీళ్ళని క్వెషన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో, ప్రతి సీజన్‌లో మనం చూస్తూ వచ్చేదే. సో, వీళ్ళ క్వెషన్స్‌కి వీళ్ళు ఎలా సమాధానం చెప్తారు అనే దాని మీద ఓట్ అపీల్ కూడా చేసే అవకాశం అయితే ఉంటది. సో, ఓట్ అపీల్ చేసుకున్నాక ఓటింగ్ ఎవరికి ఎంత ఉందని చెప్పని ఫైనల్ ఓటింగ్ అయితే డిసైడ్ అయిపోతది. ఇప్పటికైతే టాప్ 3లో మన నిఖిల్, గౌతమ్ అండ్ నబీల్ అయితే ఉన్నారు. చూద్దాం ఇదే ఓటింగ్ ఫైనల్‌లో కూడా కొనసాగుతుందో లేదో అని. సో, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.